ఈరోజు చాలా మంది కూడా దేవుని దగ్గర బ్రతకమంటే నా వల్ల అవ్వదు. ఏమడిగాడు దేవుడు నిన్ను? పెద్ద ఏమడిగాడు? ఆయన ముందు యథార్థంగా నడవమన్నాడు, తగ్గించుకుని బ్రతకమన్నాడు, ఆయన చెప్పిన మేలైన కార్యములు చేయమన్నాడు. అంతే కదా. పాపాన్ని విడిచిపెట్టి మేలైన దాన్ని వెతకమన్నాడు. ఈరోజు మనం పాపంలో బ్రతుకుతూ దేవుడి దగ్గర రాయంట, నాకు కష్టం, నా వల్ల అవ్వట్లేదు, నాకు చేత కాదు, ఐ కాంట్ డూ దిస్ అంటున్నావు. ఏ పెద్ద అడిగాడు? పాపాన్ని విడిచిపెట్టమనే కదా, అది నీకు నాశనమనే కదా. ఈరోజు దేవుని వాక్యం అంటే నన్ను జ్ఞాపకం చేసుకోండి. మన సఫరింగ్స్ ఈ లోకంలో మనకు వస్తున్న ఆ మోల్డింగ్ బట్టి దెర్ ఇస్ ఆల్వేస్ ఆనర్ అండి. ఈరోజు చాలా మంది గౌరవాన్ని పొందాలని ఆశపడుతున్నాం, హెచ్చింపుని పొందాలని ఆశపడుతున్నాం. శ్రమలు సహించేవాడు ధన్యుడు, అటువంటి వారికి జీవ కిరీటం. బికాస్ ఇన్ సఫరింగ్ దెర్ ఇస్ అ ప్రాసెస్ దట్ ఇస్ హ్యాపెనింగ్. మీలో ఒక ప్రాసెస్ అవుతుంది, మీలో మోల్డింగ్ జరుగుతుంది, మీలో లిక్విడ్ స్టేట్ మారుతున్నారు సాలిడ్ స్టేట్. ఒక బంగారాన్ని మీరు అనుకునే షేప్ తీసుకురావాలంటే అది ఏం చేయాలి? ఆ అగ్నిలో కాల్చబడి దాన్ని స్టేట్ మారాలి. లిక్విడ్ స్టేట్కి వస్తే అప్పుడు మరలా రీషేప్ చేస్తాం ఉంటుంది. దేవుడు కూడా శ్రమల్ని మన జీవితంలో అనుమతిస్తానికి కారణం మనల్ని మోల్డ్ చేస్తానికి, మనల్ని మారుస్తానికి, మనల్ని సువర్ణమ వలె బయటికి తీసుకొస్తానికి.